నమస్కారం సార్. సార్ అకీరా నందన్ జోలికి వస్తే చంపేస్తా అని చెప్పేసి రేణు దేశాయ్ గారు పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు తెగ వైరల్ అయిపోతుంది సార్. అసలు ఏం జరిగింది, ఎందుకు అంటే ఈ ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి ఆమె పోస్ట్ పెట్టాల్సి వచ్చిందంటారు సార్? మామూలుగా రేణు దేశాయ్ మీదని మనమే చాలా వీడియోలు చెప్పుకున్నాం. ఎందుకంటే ఆమెకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కు మధ్య ఒక ఆన్లైన్ వార్ జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు ఆమెను వీళ్ళేదో కెలుగుతూ ఉంటారు, ఆమె దానికి అఫెండ్ అయిపోతుంది సీరియస్గా. ఆమె రియాక్షన్ కూడా సీరియస్గానే ఉంటుంది. వీళ్ళకి అది తెలుసు, వీళ్ళు ఇంకా కావాలని ఆమెను రెచ్చగొడుతూ ఉంటారు. అదొక దాన్ని ఏమంటారు, పైశాచిక ఆనందం చాలామంది పవన్ ఫ్యాన్స్కి. సో అది చేస్తూ ఉంటారు. రియాక్ట్ కాకపోతే నిజానికి వాళ్ళు కెలకరు, కానీ ఈమెలో రియాక్ట్ అయ్యే స్వభావం ఉంది. ఆమె తన గురించి కానీ తన పిల్లల గురించి కానీ ఎవరు కామెంట్ చేసినా చాలా సీరియస్గా రియాక్ట్ అవుతుంది. గతంలో కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బిగినింగ్లో ఆ మధ్య కూడా మా అన్న కొడుకుని మాకు మీరు అప్పుడప్పుడు చూపిస్తూ ఉండండి, దాచిపెట్టకండి అని మాట్లాడినప్పుడు కూడా కోపం వచ్చింది. ఎందుకంటే మీ అన్న కొడుకు కాదు, అతను నా కొడుకు అని ఆమె చెప్పింది. ఎందుకంటే పెంచుతా అనేది ఆమె, అది తను వాళ్ళు పుట్టడానికి కారణమైండొచ్చు, కానీ పిల్లల పెంపకం ఎంత కష్టమో నేను ఆ మధ్యకాలంలో సింగిల్ పేరెంట్స్కి చెప్పాను ఒక వీడియోలో, ఇవాళ ఉన్న కండిషన్లో. అందువల్ల ఆమెకు సహజంగానే కోపం ఉంటుంది. రెండవది, మొన్న మీరు అనవసరంగా తొందరపడి మా అన్నను పవన్ కళ్యాణ్ వదిలేశారు, మీరు కానీ ఉంటే ఇప్పుడు చాలా బాగుండేది అని. అంటే ఆయన డిప్యూటీ సీఎం అయ్యాడు కాబట్టి ఆమె కానీ ఉంటే బ్రహ్మాండంగా ఉండేదని. దానికి కూడా ఆమె రిటార్ట్ ఇచ్చింది, వదిలింది నేను కాదు మీ అన్నీ, నేను నాతో కాపురం చేస్తూ ఇంకొక ఆమెతో సంబంధం పెట్టుకొని ప్రెగ్నెన్సీ తీసుకొచ్చాడు. సో తను నన్ను వదిలేశాడు తప్ప నేను వదలలేదు, తెలుసుకొని మాట్లాడానని కోపం చేసుకుంది. ఇప్పుడు ఈరోజు ఇంకొక పోస్ట్లో అకీరా నందన్ మీద ఒక వ్యక్తి కామెంట్ పెట్టాడు. మోస్ట్లీ నేను అనుకోవడం అతను పవన్ ఫ్యాన్ కాకపోవచ్చు, అతను యాంటీ పవన్ ఉండే అవకాశం ఉంది. అకీరా నందన్ ఈ ఫేసు వాడు అంటే ఆ అబ్బాయి ముఖం వర్త హీరో కావడానికి అని పెట్టాడు. వర్త అంటే పనికిరాదనే కదా అర్థం, వర్త కాదనే కదా క్వశ్చన్ వేశాడు. అంటే ఇతను ఈ ఫేస్ హీరోనా అంటే, చాలామంది హీరోల ఫేసులు హీరోలు కాకముందు ఇదే ప్రశ్నే మనకి చాలామందికి. ఇప్పుడు అల్లు అర్జున్ స్వయంగా అతనే చెప్పాడు ఆ మధ్య, సో నా ఫస్ట్ సినిమా తర్వాత నాకు ఎవడు ఆఫర్లు ఇవ్వలేదు, పైగా ఈ వీడేంటి హీరో అన్నారు. నిజమే, అది హీరో అన్నారు. అట్లాగే రామ్ చరణ్ని చిరుతలో చూసి అన్నారు. చివరికి ఆ డైరెక్టరు పూరి జగన్నాథ్ క్లోజప్ షాట్లు పెట్టడానికి కూడా భయపడి క్లోజప్ షాట్లు పెట్టలేదు చిరుతలు ఎక్కువగా, ఎందుకంటే వీళ్ళు అలాగ ఉన్నారు. తర్వాత వీళ్ళు వెళ్ళి ప్లాస్టిక్ సర్జరీలు రకరకాలు ఏవో చేసుకొని దాన్ని క్లియర్ చేసుకొని ఎక్కడెక్కడ మన నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయో దాన్ని చేసుకుంటూ వచ్చారు. వాళ్ళకి ఆ సపోర్ట్ సిస్టము వెసులుబాటు ఉంది. ఒక కొత్త హీరోకి ఇవి ఉండవు. వాళ్ళకి ఫెయిల్యూర్ అయినా కూడా బిగినింగ్లో దాన్ని తట్టుకొని నిలబడే సపోర్ట్ సిస్టమ్స్ ఉన్నాయి కాబట్టి నిలబడగలిగారు. అట్లాగే ఇప్పుడు రేపొద్దున అకీరా నందన్ కూడా హీరో కావాలనుకుంటే మైనస్లు ఉంటే దాన్ని వాళ్ళు కరెక్ట్ చేసుకోగలరు, నిలబడగలరు. ఇప్పుడు బాలకృష్ణ కొడుకుని కూడా అదే అంటున్నారు, అతనికి మొన్నటి వరకు ఎంత కడుపు ఉంది, ఇప్పుడు కూడా అంత పర్ఫెక్ట్గా లేడు ఫిట్నెస్ కానీ అది. సో దానికోసం అతను భయపడుతున్నాడని లేదు, జాతకాల వల్ల అతను భయపడుతూ ఏజ్ అయిపోతున్నా కూడా ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఇంట్రడ్యూస్ చేయలేదని. మొన్న కూడా ఏదో అతని పొట్టని తడుముతూ ఉన్న లోకేష్ ఫోటో పెట్టి, నాకంటే ఒకప్పుడు నాకు ఉన్న దానికంటే ఎక్కువ ఉంది మీ వాడికి పొట్ట అంటున్నట్టు కామెంట్లు. ఇవన్నీ సహజమే. నిజానికి ఒక పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు దాని రకరకాల రియాక్షన్స్ ఉంటాయి ఎవరికైనా. ఇప్పుడు మన వీడియోల కింద కూడా రకరకాల కామెంట్లు పెడుతుంటారు. దానికంతా మనం రియాక్ట్ అయ్యి ప్రతిదానికి సమాధానం ఇస్తా పోతే వాళ్ళకేమో ఇంకా లాగుతూనే ఉంటుంది. సో ఈమె చేయాల్సింది ఏంటంటే ఆమె పోస్టులు పెట్టేసి సైలెంట్ అయిపోవాలి, కామెంట్లు చూడకూడదు, చూసినా రియాక్ట్ అవ్వకూడదు. అది నేర్చుకోకపోతే ఆమె లైఫే పీస్ ఆఫ్ ఇది పోతుంది. సో అది ఆమె నేర్చుకోవాలి యాక్చువల్గా. అంతేగాని ఇది గాల్లో యుద్ధం చేస్తున్నట్టే, నీ ఎనిమి ఎవడో తెలియదు, వాడు ఎందుకు కామెంట్ పెడుతున్నాడో తెలియదు, వాడికి ఏమీ ఇంట్రెస్ట్ ఉందో మనకు తెలియదు, వాడితో పోయి మనం ఎందుకు కొట్లాడాలి. సో ఈమె చాలాసార్లు నేను ఇంతకుముందు కూడా వీడియోలో చెప్పినాను, ఈమెకి ఆ స్వభావం ఉండడం వల్లే వాళ్ళు కూడా చేస్తారు. నువ్వు రియాక్ట్ అవుతావు అని తెలిస్తే వాళ్ళు ఇంకా ఎక్కువ చేస్తుంటారు. ఎందుకంటే వీడు రియాక్ట్ అవుతాడు, వీడిని గీకితే వాడు ఎగురుతాడు,
కాసేపు ఎగిరిద్దాం అని వాళ్ళు ట్రై చేస్తారు. నువ్వు ఎగరలేదు, పట్టించుకోలేదు అనుకో, వాళ్ళు పట్టించుకోరు. అందుకని ఇగ్నోరెన్స్ ఇస్ ద బెస్ట్ పాలసీ. ఎప్పుడైనా కూడా ఇగ్నోర్ చేసేస్తే వాడు ఎగురుతాడు, ఎన్ని రోజులు పెడతాడు, ఎన్ని మెసేజ్లు పెడతాడు, పెట్టుకొని మనకి యూట్యూబ్ ఛానల్కి అయితే ఎంత కామెంట్లు చేస్తే అంత మంచిది ఆ వీడియోకి. ఎందుకంటే కామెంట్లు ఇవన్నీ చేస్తూ ఉంటే అల్గోరిథం ఏమనుకుంటుందంటే ఈ వీడియోని ఎక్కువ మంది చూస్తున్నారు, బాగా ఇన్వాల్వ్ అవుతున్నారు, కామెంట్లు కూడా పెడుతున్నారు అనుకొని అది కామెంట్లు చదవదు. కానీ కామెంట్ పెడదు, అది ఇంకా పుష్ చేస్తుంది ఆ వీడియోని. కాబట్టి మనం తిట్టే వాళ్ళని ఆహ్వానించాలి, రండి తిట్టండి, మాకేం ఇబ్బంది లేదని. అలాగే ఈమె దీనికే ఇట్లంటే రేపొద్దున అతను హీరో అయితే నెగిటివ్ భయంకరంగా ఉంటుంది కదా. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ వ్యతిరేకులు ఉంటారు, వాళ్ళు కావాలని ఇది చేస్తారు. నిజంగా కూడా జెన్యున్గా కూడా అతనంటే నచ్చని వాళ్ళు, ఇతను హీరోలాగా లేడు కదా పవన్ కళ్యాణ్ లాగా అంటే, పవన్ కళ్యాణ్ ఒకప్పుడు కూడా అతను కూడా వచ్చినప్పుడు అలాగే కదా ఉన్నాడు. ఆ 2 ఫోటోలు పెట్టి కూడా కంపేర్ చేస్తున్నారు పవన్ ఫ్యాన్స్, అచ్చం అలాగే ఉన్నాడు. సో మెల్లమెల్లగా వీళ్ళు కూడా మార్చుకుంటారు, రిక్వైర్మెంట్స్ తగిన బాడీ షేపు ఇవన్నీ తీసుకొచ్చుకుంటారు. వాళ్ళకి ఆ డబ్బు ఉంది, ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇవాళ సైన్సు డెవలప్ అయింది, ప్లాస్టిక్ సర్జరీసు, రకరకాల ఎన్హాన్స్మెంటు, బ్యూటీ ఎన్హాన్స్మెంట్ ఇవన్నీ పెరిగాయి. అవన్నీ ఇవాళ హీరోలందరూ చేసుకుంటున్నారు. అందుకని ఇవాళ ఒకప్పుడు 60-65 ఏళ్ళకి ముసలోళ్ళలాగా కనబడేవాళ్ళు ఇవాళ వెరీ యంగ్గా ఎందుకు కనబడుతున్నారంటే రకరకాల మనకి టెక్నాలజీ వచ్చింది, హెల్త్ కావచ్చు, ఫిట్నెస్, వీటికి సంబంధించి. సో డబ్బులుండి నువ్వు ఖర్చు పెట్టి డిసిప్లైన్ ఉంటే నువ్వు మార్చుకోవచ్చు. కాబట్టి వాళ్ళు ఎవరో పెడితే ఈమె రెచ్చిపోవడం, ఈమెకి ఎప్పుడు కూడా ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఆమెను సపోర్ట్ చేయలేదు. ఆమెను ఇబ్బంది పెడుతున్న ఫ్యాన్స్ని ఎప్పుడు కంట్రోల్ చేయలేదు పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఫ్యాన్స్ని కంట్రోల్ చేస్తే వాళ్ళు ఎక్కడ హర్ట్ అవుతారో, అట్టయితే మనకి ఇబ్బంది అని పవన్ కళ్యాణ్ హర్ట్ చేయదలుచుకోలేదు. సో ఇప్పుడు అఖిరానందన్ కొడుకుని అన్నాడు కాబట్టి ఇతనేమన్నా అంటాడంటే అన్నాడు. ఎందుకంటే అతనికి తెలుసు ప్రతిదానికి మనం రియాక్ట్ అయితే ఇది జరుగుతూనే ఉంటుందని. అందుకని అతను సస్టైన్ అయ్యి 10-15 ఏళ్ళుగా అతను రాజకీయాల్లో ఉండి నిలబడి ఇవాళ డిప్యూటీ సీఎం అయ్యాడంటే అతను పాటించిన కొన్ని వాటి నుంచి ఆమె కూడా నేర్చుకోవాలి. అంటే ఇగ్నోర్ చేయాలి మనం, ప్రతి కామెంట్కి ఇది చేస్తున్నాడు. మోహన్ బాబు ఆ మధ్య అన్నాడు, మురిగే ప్రతి కుక్కకి నేను సమాధానం చెప్పనని. అట్లాగే రజనీకాంత్ కూడా అన్నాడు, ప్రతి ఊర్లో ఒక మురిగే కుక్క ఉంటుందని. సో అలాగా ఈమె కూడా అది వదిలేయాలి తప్ప ఇలా ఆక్రోశపడి ఆమె హెల్త్ పాడు ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది. మనం కానీ ఎప్పుడు కామెంట్లని సీరియస్గా తీసుకోవడం మొదలు పెడితే మన మెంటల్ హెల్త్ అఫెక్ట్ అవుతుంది. మెంటల్ హెల్త్ అఫెక్ట్ అయితే ఫిజికల్ హెల్త్ కూడా అఫెక్ట్ అవుతుంది. కాబట్టి నెగిటివ్ బ్యాచ్ ఎక్కువే ఉంటారు సమాజంలో. వాళ్ళు మనం పబ్లిక్గా ఏదైనా మాట్లాడుతుంటే అది నచ్చని వాళ్ళు ఎక్కువ ఉంటారు, నచ్చే వాళ్ళు ఎక్కువ కామెంట్లు పెట్టరు. ఎప్పుడైనా కూడా నెగిటివ్గా ఉండేవాళ్ళే ఎక్కువ కామెంట్లు పెడతారు. నచ్చేవాడు నచ్చింది బాగానే ఉందనుకోండి సైలెంట్గా ఉంటాడు, మనం కనబడితే చెప్తారు, లేదా మనకు పర్సనల్గా ఎప్పుడో కామెంట్ పెడతారు, మీ వీడియోలు నచ్చుతున్నాయి సార్. కానీ నెగిటివ్ వాళ్ళు ఇమీడియట్గా పెడుతూనే ఉంటారు. వాళ్ళ మొత్తం హిస్టరీ చూస్తే ఒక్కోసారి ఎప్పుడైనా మొత్తం నెగిటివ్ కామెంట్సే ఉంటాయి, వాళ్ళకి అసలు పాజిటివ్ అనేది ఉండదు. అదే అతని ఇష్టం, ఆ స్వేచ్ఛ ఇప్పుడు మనకు ఉంది కాబట్టి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈమె కూడా అనవసరంగా పట్టించుకొని ఈమె ఆరోగ్యం దెబ్బతినడం, దానివల్ల పిల్లలతో కూడా ఇబ్బందులు వస్తాయి ఆమెకి. దీని ఎఫెక్ట్ ఖచ్చితంగా పిల్లల మీద పడుతుంది. సో అతను హీరో కావాలనుకుంటే ఆపేవాళ్ళు ఎవరు ఉండరు, అతనిలో ఆ మెటీరియల్ ఉంటే, లేనప్పుడు చాలా కష్టం. ఇప్పుడు మనం అఖిల్ని చూస్తున్నాము, అఖిల్ అక్కినేని ఎన్నెన్నో చేస్తున్నారు, అతను ఫిజికల్గా బాగున్నాడు, అన్నీ బాగున్నాయి, కానీ సక్సెస్ లేదు. సో కాబట్టి చెప్పలేము ఇదంతా కూడా. ఓన్లీ సపోర్ట్ సిస్టమ్ ఉంటే హీరో అయిపోలేరు, కొంతవరకు హెల్ప్ చేయగలరు. కానీ దాని తర్వాత అదే నేను చాలాసార్లు చెప్తాను, నెసరీ కండిషన్, సఫిషియెంట్ కండిషన్. నెసరీ కండిషన్ ఏంటంటే నీకు సపోర్ట్ సిస్టమ్ ఉండాలి, బట్ సఫిషియెంట్ కాదు అది. సఫిషియెంట్ అంటే నీలో టాలెంట్ ఉండాలి, నువ్వు కనెక్ట్ అవ్వాలి. నువ్వు అన్నీ ఉండి కూడా కనెక్ట్ అవ్వలేకపోవచ్చు ఆడియన్స్కి. అలాగే రేపు అఖిరానందన్ కూడా హీరో కావచ్చు, అతనిలో టాలెంట్ ఉంటే. ఆల్రెడీ అతనిలో మంచి మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు. సో ఆల్రెడీ ఫిట్నెస్కి సంబంధించి కూడా అతను చేస్తుంటాడు. రెండోది అతను గైడ్ చేయడానికి, అతనికి హెల్ప్ చేయడానికి పవన్ కళ్యాణ్ ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా అతను హీరో కావాలనుకుంటే అతన్ని ఎవరు ఆపలేరు.